సాధారణంగా పుణ్యక్షేత్రాలు కొండలపైనే కొలువవడం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. తిరుమల, సింహాచలం, అన్నవరం, శబరిమల, యాదాద్రి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ కొండలపైనే వెలిసి ఉండడం యాదృచ్ఛికం కాదు. సనాతన ధర్మంలో దైవాన్ని చేరుకునే మార్గం సులభం కాదని, అది సాధనతో కూడిన ప్రయాణమని ఈ కొండ దేవాలయాలు మనకు సూచిస్తాయి. కొండ ఎక్కడం శ్రమతో కూడుకున్న ప్రక్రియ. పైకి ఎక్కుతున్న కొద్దీ శరీరంపై ఉన్న అనవసరమైన బరువులను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇదే భౌతిక అనుభవం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. భగవంతుని చేరుకోవాలంటే మనిషి తనలోని అహంకారం, మోహం, లోక సంబంధమైన ఆకర్షణల్ని విడిచిపెట్టాలి. కొండ ఎక్కే ప్రతి అడుగు భక్తుణ్ణి అంతర్ముఖుడిగా మారుస్తూ మనసును తేలికపరుస్తుంది. ఈ కొండ దేవాలయాల దర్శనం భక్తులకు భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఒక పరీక్షే. త్యాగం, సహనం, ఆత్మ నియంత్రణ ద్వారా మాత్రమే దైవ సన్నిధిని పొందగలమనే సూత్రాన్ని ఇవి గుర్తు చేస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లే మార్గం ఎప్పుడూ సౌకర్యవంతంగా ఉండదు. అది మనల్ని శుద్ధి చేసే మార్గమే. అంతేకాదు, కొండలపై గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం, ప్రార్థనకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది. పూర్వకాలంలో కలహాల నుంచి దేవాలయాలను రక్షించుకునేందుకు నిశ్శబ్దం, ప్రశాంతత కోసం కూడా కొండలపై ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ విధంగా కొండపై కొలువైన పుణ్యక్షేత్రాలు మనకు ఒక సందేశమిస్తాయి. అదే తేలికైన మనసుతో, నిర్మలమైన హృదయంతోనే దైవాన్ని చేరుకోగలమని. ఇదే కొండలపై కొలువుండే కోవెలలోని ఆంతర్యం.